హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 24/9/2024 నుంచి 14/10/2024 వరకు డేట్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ బ్యాంక్కి నోటిఫికేషన్కి అయితే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ ఇండియా పర్మిట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విత్ విజన్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియా బిజినెస్ అండ్ ఎంపవరింగ్ గ్రోత్ ఫర్ పార్ట్నర్ కంట్రీస్. మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ కింద ఈ నోటిఫికేషన్ అయితే మనకి బ్యాంక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చి 24/9/2024 నుంచి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. 14/10/2024 వరకు మనకి లింక్ అనేది ఓపెన్ అయ్యి అప్లికేషన్ మనం ఫిల్ చేసి పంపించవచ్చు. నెక్స్ట్ లాస్ట్ మనకి మంత్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది అనమాట. అది ఇంటర్వ్యూ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది మీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ చూసుకుంటే మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు ఉన్నది. పోస్టింగ్ వచ్చేసి ముంబై అనమాట. ఇది మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ లిమిట్. దీనికి వచ్చేసి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి కావాలి. పబ్లిక్ సెక్టర్లో కానీ ఎఫ్ఎస్వి కానీ ఎఫ్ఐ కానీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ చూసుకుంటే మ్యాక్సిమం 35 ఇయర్స్ ఎంబీఏ చేసి ఉండాలి. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ కంప్లైంట్స్ చూసుకుంటే 40 ఇయర్స్ మ్యాక్సిమమ్, అది కూడా ఎంబీఏ చేసి ఉండాలి. క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆఫీసర్ కార్పొరేట్ కంపెనీ చూసుకుంటే ఇది కూడా డిగ్రీ చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దీనికి కూడా. నెక్స్ట్ ఆఫీసర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే 35 ఇయర్స్, ఇది మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజీ ఫైనాన్షియల్ కోర్స్ చూసుకుంటే 35 ఇయర్స్ ఉండాలి. బీటెక్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ నెక్స్ట్ ఎంసీ కానీ ఎంటెక్ కానీ సిఎస్ కానీ ఐటీ కానీ చేసుకుంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్లో నెక్స్ట్ ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజీ చూసుకుంటే దీనికి కూడా బీఎస్సీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంతోపాటుగా నోటిఫికేషన్కి. నెక్స్ట్ ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజీ కూడా బీఎస్సీ బీఈ బీటెక్ నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజీ అప్లికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. 45 మనకి పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉండాలి. 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ చూసుకుంటే డిగ్రీ చేసి ఉండాలి. దీనికి కూడా మినిమం ఎక్స్పీరియన్స్ తోటి. నెక్స్ట్ ఆఫీస్ మింత్రా బ్యాంకు ట్రేడ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. దీనికి కూడా మ్యాక్సిమం అన్నింటిలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ డిగ్రీ కన్ఫర్మ్ చేసి ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఎంబీఏ కానీ ఎంసీ కానీ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ మంత్ క్లాస్ డేట్ ఉన్నది కాబట్టి అప్లై చేసుకుంటాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.